సో పుష్పలీల గారు గతంలోనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి కాల్ చేశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీల అమలు లేకుంటే మిగతా నిధులకు విడుదలకు సంబంధించి నేను మాట్లాడానని చెప్పారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎంపీగా రిజైన్ చేసిన వెంటనే వెళ్ళిపోయి అక్కడ గడ్కరీని కలిసి వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడానని చెప్పారు. ఇప్పుడు కేవలం రాష్ట్ర ప్రాజెక్టులు వీటి గురించి ఏం మాట్లాడతారా, లేకుంటే ఇంతకు మించి ఇంకేమైనా ఉంటాయా? గతంలో జరగనివన్నీ ఇప్పుడు మేము చేస్తున్నాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారా? అమ్మా మాకు ఇప్పుడు మాకు ఎలక్షన్ కోసం పనిచేసే ప్రభుత్వం కాదు, మాది పార్టీ కాదమ్మా. వాళ్ళకి ఏదన్నా ఉంటే ఆ ప్రయోజనాల కోసం పనిచేసిన వాళ్ళు బీఆర్ఎస్ అండ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా మోడీ గారిది ఒక్కసారి నేను టైం ఇస్తే చెప్తానమ్మా. ఎలక్షన్ ముందు వచ్చాడు, పసుపు బోర్డు వారు చెప్పినట్టుగా పసుపు బోర్డుని అనౌన్స్మెంట్ చేశాడు. దానికి అసలు అది కూడా ఏం అథెంటిక్ గా దాని చేయడం, ఒక ప్రధానమంత్రి లెవెల్ వచ్చి రావడం అనేది, ఆ బోర్డు కోసం వచ్చి అనౌన్స్ చేయడం అనేది పెద్ద హాస్యమైన సబ్జెక్ట్ అది. రెండోది, ఒక ప్రధానమంత్రి లెవెల్ వచ్చి మా ఇద్దరు సంబంధాలు వాళ్ళిద్దరు సంబంధాలు బెడిసి కొడుతున్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని, వీళ్ళు గెలిచే ఇది లేదు కాబట్టి ఆ లాస్ట్ మూమెంట్ కి వచ్చేసి నాకు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి కేసీఆర్ వచ్చి నా దగ్గరకు వచ్చారు, నా పార్టీకి కలుపుతానని అన్నారు, నేను వద్దన్నారు. అసలు నవ్వులటగా తీసుకున్నారు జనాలు. ఒక ప్రధానమంత్రిగా నువ్వు వచ్చి ఈ మాటలా నువ్వు చెప్పేది, దీనికోసమా నువ్వు 4-5 రోజులు ఉన్నావు ప్రధానమంత్రి లెవెల్లో? అంటే ఏంటి, అందితే జుట్టు అందకపోతే అంటే అందితే కాళ్ళు, లేకపోతే అందకపోతే జుట్టు. ఇలాంటి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన వాళ్ళు ఇద్దరు నాయకులు చరిత్రలో ఎగిలిపోతారు. ఒకరు మోడీ గారు, ఒకరు బీఆర్ఎస్ మన కేసీఆర్. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక సహకారం అనేది ఉంటుందని మీరు అనుకుంటున్నారా? రాజకీయాలే చేస్తున్నారు అనుకున్నప్పుడు అమ్మా, ఎవరు సొత్తు కాదు, ప్రజల సొత్తు. ఎవరు వాళ్ళు ఉన్నా ఇష్టం లేకపోయినా ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళు ఇవ్వాల్సింది. ఇవ్వలేదు అనుకోండి, రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్ లో వీళ్ళ సంగతి కూడా జనాలు చూస్తారు. నువ్వు ఏ దానికి ఇప్పుడు మేము కాగ్ రిపోర్ట్స్ అయితే నేను ఇచ్చింది కాదు, మీరు ఇచ్చింది కాదు, నీదే చెప్పితే నేను విననంటున్నాడు ఈ పెద్ద మనిషి. కాగ్ అనేది ఎక్కడిదమ్మా? అది ప్రజలకు సంబంధించిన ఒక రిపోర్ట్, నివేదిక. అసలు మనకి ఎంత ఏ షాక్ ఎన్ని డబ్బులు కేటాయించారు, దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ డైవర్ట్ చేసింది, దేని ప్రయారిటీని తీసుకుంది, దేని ప్రయారిటీ తీసుకోవాల్సిందో తీసుకోవాలని దానికి ఎందుకు డైవర్ట్ చేసింది, ప్రచారం కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఇవన్నీ లెక్కలు చెప్పిద్దామా, అవన్నీ తీస్తాం కదా. సో ఈ రోజు ఇక్కడ మీడియాను కట్ చేసేసాడు, ఇక్కడ ప్రశ్నించకుండా చేసి ప్రతిపక్షం లేకుండా చేసిన ఘనత ఇక్కడ ఈయన దక్కితే, అక్కడ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన తర్వాత, భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ప్రశ్నించకుండా ఆయన పార్లమెంట్ నుంచి బయట పంపించిన గొప్ప నాయకుడు ఈ మోడీ. అంటే ఏంటంటే భయం పుట్టింది వీళ్ళకి. మోడీ గారి కూడా గ్రాఫ్ తగ్గిపోయింది. మీరు చూడండి, మొన్న 4 మళ్ళీ మూడోసారి కూడా నేనే ప్రధానమంత్రిని అవుతానని మోదీ చెప్తున్నారు కదా, గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది అన్నారు ఆయనే. అమ్మా, ఈయనే వాజ్పేయి గారు కాదమ్మా, ఈయన మోడీ. ఆయనకి ఆ వాజ్పేయి గారికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది మన తెలంగాణ భాష చెప్పాలంటే. ఆయన లీడర్షిప్ లో ఉన్న మేధా సంపత్తి గాని, సబ్జెక్ట్ నాలెడ్జ్ గాని, మా ముఖ్యమంత్రిని అంటారు కానీ ప్రధానమంత్రి స్పీచ్ విన్నోళ్ళందరూ నవ్వుతున్నారు. అది నా ఇంగ్లీషు కాదు, నా సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు. అంతెందుకమ్మా, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, సుబ్రహ్మణ్యం స్వామి, ఆయన రాజ్యసభ మెంబర్. మీరు ఒక కాడ ఆయన క్లిప్పింగ్ అన్నట్టు పెడతాను, నవ్వుతున్నాడు ఆయన. చీచీ, మా కర్మ ఇలాంటి ప్రధానమంత్రి ఉన్నాడు, దేని మీద ఏది మాట్లాడాలో తెలియదు నాకు, ఇంత నాలెడ్జ్ లేని ప్రధానమంత్రి దేశంలో రావడం, నా పార్టీలో ఉన్నాను నేను చెప్తున్నాను అంటే నాకు ఎంత బాధలో ఉన్నానని ఆయన వీడియోస్ నీకు పంపమంటే పంపుతాను, సోషల్ మీడియాలో పెట్టమంటే చూస్తాను నేను. స్వామి ఎవరో కాదు కదా, వాళ్ళ పార్టీ నాయకులే కదా. అంటే ఏంటి, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వ్యక్తి ఒక చాయ్ వాలా అని చెప్పి పదవిలోకి వచ్చినాక పదవి ఆకాంక్షలో ఉంటూ మాట్లాడిన ఈ వ్యక్తికి మా రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఒక కేంద్రీకృతమైన వ్యవస్థలో నడిపించాలంటే అది కుదరదు కదమ్మా, అధికారం కోసమని. ఎవరికి రావాల్సిందంటే వికేంద్రీకరణ కావాలి మనకి. వికేంద్రీకరణలోనే అధికారాన్ని సమానంగా పంచుకోవడానికి ఎవరి పనులు వాళ్ళు చేయడానికి బాగుంటది. నేను కేంద్రీకృతం చేస్తాను, నేను చెప్పింది చెల్లాలి, నేను గుళ్ళు కట్టిస్తాను, గోపురాలు కట్టిస్తాను, మీరు భజనలు చేసుకోండి అని ఇంకెన్నాళ్ళు కాలు చెప్తారా? అయిపోయింది. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మూడోసారి నేనే ప్రధానమంత్రిని అవుతానని చెప్తున్నటువంటి మోదీ తెలంగాణలో కూడా 10 పార్లమెంటు స్థానాలే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. స్పెషల్ ఫోకస్ అనేది ఉంది నరేంద్ర మోదీ, ఇక్కడి నుంచి కూడా పోటీ చేస్తారని ఒక ఫీలర్స్ అనేవి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేవి సేమ్ అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఎలా ఉంటాయి ఫర్దర్ గా అంటే ఎట్లా చెప్పొచ్చు? ఫర్దర్ గా రాష్ట్ర నిబంధనల ప్రకారమే ఉంటాయి. రాజకీయంగా ప్రత్యర్థులు 2 పార్టీలు
మామూలు ప్రత్యర్థులు కాదు. ఎందుకంటే వీళ్ళని వాళ్ళు అధికారం నుంచి దించివేయాలనేటువంటి తీవ్రమైనటువంటి ప్రత్యర్థులుగా కాంగ్రెస్ ఉన్నాయి. అందువల్ల దాని ప్రభావం కూడా డెఫినెట్ గా రాష్ట్ర మీద పడుతుంది. ఇప్పుడు ఎన్నికల సమయం గనక కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి ఘర్షణకి రాష్ట్ర ప్రభుత్వం తోటి పూనుకునేటువంటి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే నష్టపోతారు. ఇప్పటికే తెలంగాణకి ఆంధ్రకి అన్యాయం చేసిందనేటువంటి అభిప్రాయం ఉంది కనుక ఓటర్లు బీజేపీని ఇక్కడేమో పరిమితంగా బలపరిచారు. ఆంధ్రప్రదేశ్ లో 100 కంటే వాళ్ళకి తక్కువ ఓట్లు వచ్చాయి. అంతకు మించి వచ్చే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఇక్కడ మేము 10 సీట్లు తెచ్చుకుంటాం, 15 సీట్లు తెచ్చుకుంటాం, హైదరాబాద్ కూడా గెలుస్తాము అని చెప్పేసి చెప్పుకోవచ్చు తప్ప అదొక మైండ్ గేమ్ చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా ఏం చెప్పారు, చివరి 10 రోజుల్లో పరిస్థితి మాకు అనుకూలంగా మారింది, నిశ్శబ్ద విప్లవం వచ్చిందని చెప్పేసి కిషన్ రెడ్డి గారే చెప్పినటువంటి చూసాం. చివరికి ఎట్లా బొక్కబొర్లు పడ్డారో మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్టార్ట్ చేశారు. లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేస్తారు, అందుకని మేము గెలుస్తాం అంటున్నారు. మరి అదే నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఎన్నికల్లో పనిగట్టుకు తిరిగారు, కర్ణాటక ఎన్నికల్లో పనిగట్టుకు తిరిగారు, కానీ 2 చోట్ల ఓడిపోయారు కదా. అదే నరేంద్ర మోడీ గారు నన్ను చూసి ఓటేయమనే కదా చెప్పింది. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల్లో భాగం. రాబోయేటువంటి రోజుల్లో డెఫినెట్ గా తీవ్రమైనటువంటి పోటీ, మళ్ళా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఆ త్రిముఖ పోటీలో అసెంబ్లీలో వచ్చినటువంటి ఫలితాల మాదిరే ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటది. కానీ బీజేపీ వాళ్ళ మైండ్ గేమ్ ఏంటంటే అబ్బాబే బీఆర్ఎస్ అయిపోయింది, ఇంకా మాకు కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం చూద్దాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. మనం పుష్పలీల గారితో కంటిన్యూ పుష్పలీల గారు మీతో కంటిన్యూ చేస్తాను. నేను పుష్పలీల గారు మీతో కంటిన్యూ చేస్తాను. మీకున్నటువంటి ఒక అబ్జెక్షన్, ఒక సబ్మిషన్ ఏదో కనిపిస్తోంది. తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ పదే పదే చెప్తోంది, గట్టిగా చెప్తోంది ఆ మాటని. ఇప్పుడు మోడీ గారి గాలి వీస్తుంది అనుకుందాం, మొత్తం అంత దేశం అంతా వీస్తుందా అంటే వీయట్లేదు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇదే ఛానల్లో మీరు మళ్ళీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ డెఫినెట్ గా మనం కూర్చుందాం, రెగ్యులర్ గా మాట్లాడుకుందాం. మనం ఏంటంటే మోడీ గారు ఇక్కడ వచ్చి తెలంగాణలో పోటీ చేస్తాడట. అదే సికింద్రాబాద్ ఏదో అంటున్నారు, మల్కాజ్గిరి ఉంది, మేము పిలుస్తున్నాము. ఇద్దరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా సోనియా గాంధీ గారిని కూడా ఇక్కడి నుంచి పోటీ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సరే ఆవిడ ఒప్పుకుంటారా ఒప్పుకోరా, సరే ఆమె ప్రత్యామ్నాయంగా ఎవరు వస్తారా అనేది మేము వెయిట్ చేస్తున్నాము. డెఫినెట్ గా మన రాష్ట్రంలో తెలంగాణలో మోడీ ప్రభావం వల్ల ఎంత నష్టపోయామన్నది ప్రతిదీ డిమానిటేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన నష్టాలన్నీ కూడా ప్రతి వాళ్ళము అనుభవించాము. అందులో ఎక్కువ పర్సెంటేజ్ నష్టపోయింది తెలంగాణ వాళ్ళు, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర కూడా అంతే అయింది. సో ఒకరికి ₹1 ఇవ్వకుండా అటు వాళ్ళని ఆంధ్రాను మోసం చేసి ఇటు తెలంగాణను మోసం చేసిన మోడీ నార్త్ లో ఉన్న పార్లమెంట్ లో స్థానాలు మాకు గెలుస్తూ ఉంటాము, ఇక్కడ కూడా ఒక 10 టార్గెట్ పెట్టుకుంటాం అన్నాడు. 10 కాదు కదా, ఆ ఉన్నారు కదా మన 4 కూడా ఊస్టింగే అవుతారు. చూడండి, ఎందుకంటే పాపం వాళ్ళకి మినిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళే అనుకోండి, పాపం వాళ్ళు ఏదో రకంగా వచ్చారనుకుందాం. కానీ ఈ మోడీ చేసిన తప్పిదాల వల్ల రాబోయే పార్లమెంట్ లో తెలంగాణ నుంచి గాని ఆంధ్ర నుంచి గాని వీళ్ళ స్థానాలు ఎంత కోల్పోతారో. అండ్ ఈయన ఏమనుకుంటున్నాడంటే నార్త్ లోనే మాకు ఎంపీలు వస్తే చాలు. కానీ మొన్న మాత్రం 3 ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని 8కి పెంచుకుంది కదా బీజేపీ ఇక్కడ ఈసారి. దానికి కొంతమంది దుష్ట శక్తులు పనిచేసాయి. నేను చెప్పలేదు, మళ్ళీ సమయం వచ్చినప్పుడు చెప్తాను. దాన్ని కూడా బయట తీస్తున్నాము, అది ఎందుకు చేశారు, దాంట్లో ఎక్కడెక్కడ జరిగినాయి, అందులో విషయాలు ఏంటి అనేది, ఇంటర్నల్ గా జరిగినది ఏంటి అనేది మాకు. ఎందుకంటే జనాలు అనుకుంటున్న మోడీకి నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా నటనకు పేటెంట్ రైట్ ఇవ్వాలంటే మోడీ గారికి ఇవ్వాలి, అబద్ధాలకు పేటెంట్ రైట్ ఇవ్వాలంటే కేసీఆర్ గారికి ఇవ్వాలి. సో ఇందువల్ల మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, జనాలను అవేర్నెస్ చేస్తాము. ఇప్పుడు మీరు రామ్ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక మాట మాట్లాడారు స్టార్టింగ్ లో. ఇప్పుడు కూడా రామ్ మందిర నిర్మాణానికి సంబంధించి, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి భూమి పూజ, అక్కడ ఓపెనింగ్, వీటన్నిటికీ సంబంధించి కూడా కవిత కూడా ట్వీట్ చేశారు. ఒకవేళ మీరన్నట్టుగా కొన్ని వ్యతిరేక శక్తులు పనిచేశాయి అనుకుంటున్నప్పుడు ఆ శక్తులన్నీ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతున్నాయా? పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి?
అవుతున్నాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది తల్లి. ఎన్డీఏ కూటమి కాకుండా ప్రతిపక్షాలు కూడా ఇన్విటేషన్స్ పంపించారంట. ఇన్విటేషన్ పంపిస్తే ఎవరిష్టం వాళ్ళకమ్మా. నువ్వు హిందీ తత్వాన్ని ఏమన్నా టేకన్ అంటే నువ్వు టేకెదప్ అయిపోయావా, లేకపోతే పేటెంట్ రైట్ నువ్వు హిందీ తత్వానికి? నువ్వేదో గుడి కట్టించావు, గుడికి అందరు రావాలి, రాని వాళ్ళంతా కూడా చరిత్రహీనులు అవుతారు, వీళ్ళు ఏదో అనుకుని నువ్వు రాజకీయంగా వాళ్ళని పిలిచి అవమానపరచడం అంటే ఏంటి? ఎవరికి ఇష్టం? మతం అనేది పర్సనల్ ఇష్యూ, దేవుడు అనేది పర్సనల్ ఇష్యూ. దాన్ని నువ్వు గుడి కట్టినంత మాత్రాన నువ్వు సిపిఎం నాయకులు ఏచూరి గారి విషయంలో కానివ్వండి, లేకపోతే మమతా గారి విషయంలో కానివ్వండి, వాళ్ళందరి గురించి మాట్లాడడం నీకు ఎవరిచ్చారు రైటు? మేము ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. అవునా కదా? ఇప్పుడు దానికి సంబంధించిన కూడా ఏది జరిగినా కూడా పుల్వామా సంబంధించిన దాన్ని కూడా ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. ఇప్పుడు దాంట్లో సంబంధించిన దాంట్లో కూడా దేశంలో జరిగిన ప్రతి దాంట్లో కూడా ఏదైనా మంచి జరుగుతుందంటే దాన్ని మొత్తం అకౌంట్లో వేసుకున్నాడు. అసలు దీన్ని పునాదులు పెట్టిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న టెక్నాలజీ తెచ్చిన దగ్గర నుంచి కానివ్వండి, సరే ఏదైతే ఉపగ్రహాలు పంపించిన దగ్గర నుంచి కానివ్వండి, శాటిలైట్ వ్యవస్థలు కానివ్వండి, తీసుకొచ్చిన టెక్నాలజీ అంతా కాంగ్రెస్ పార్టీది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దీనన్నింటి కూడా నా పేరని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఒక పక్కనేమో సరే నువ్వు ఎంత మేధావి కదా, ఈ రోజు బార్డర్ లో జరుగుతున్న సమస్య, మొన్న 4 చనిపోయారు అంటున్నా, అలాంటి సమస్యలు ఎన్ని జరుగుతాయి? దాని మీద నీ స్టాండ్ ఇంతవరకు చెప్పవే? దేశాల సమస్యలు, దేశ సమగ్రాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా, నువ్వేం చేస్తున్నావు? ఫెయిల్యూర్ కదా. ఎంతమంది చనిపోతా ఉంటే ఏం మాట్లాడవేంటి? ఒక పక్కన పాకిస్తాన్ విషయంలో మాట్లాడవు, ఇంకో పక్కన మనకు జరుగుతున్న కాశ్మీర్ విషయంలో 370 ఎవరమ్మా తీసేయమన్నాడు? దానికి రక్షణకు సంబంధించిన ముందు ఏమన్నా తీసుకున్నావా? నువ్వు తీసేస్తావు, నా అకౌంట్ లో పడ్డది, నేను ఇదే చేశాను. ఇప్పుడు వాళ్ళకి జీవన్ మరణ సమస్య అక్కడ. నువ్వు తెచ్చావా? నీ పార్టీ వాళ్ళు తెచ్చారా? 4 అమరవీరులు చచ్చిపోయారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి భేటీ అనేది ఉంటుంది, అక్కడ వినతులు అనేవి ఉంటాయి, కావాల్సినటువంటి డిమాండ్లు వినిపిస్తారు. ఆ తర్వాత బయట మాత్రం బీజేపీ మీద పోరాటం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద పోరాటం అలాగే కంటిన్యూ అవుతుంది. అంతేనా? డెఫినెట్ గా అమ్మా, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైనా ప్రజల తర్వాతే. కాబట్టి ప్రజల ప్రయోజనాల కోసం నాశనం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాటన్ని తీసిపెట్టే ప్రభుత్వాలుగా మేము డెఫినెట్ గా కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల కోసం కాదు, ఎప్పుడు ప్రజల కోసమే ఉంటది. రాహుల్ గాంధీ కానివ్వండి, లేదా ప్రియాంక గాంధీ కానివ్వండి, ఎవరైనా సరే స్వప్రయోజనాలు పక్కన పెట్టి దేశం కోసం పనిచేసే పార్టీ మాది. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం పనిచేసే వాళ్ళు బీజేపీ వాళ్ళు. సో వాళ్ళకి మాకు తేడా లేదా తల్లి? కాబట్టి జనాలు గుర్తుపెట్టేశారు. డెఫినెట్ గా సాంప్రదాయాలు, మతాలని మాట్లాడుతున్నారు కదండి. ఒకటి నేను సాంప్రదాయంలో మాట్లాడతాను, సనాతన ధర్మం గురించి ఒక నిమిషము. ఈ మోడీ ఇంతగానో మాట్లాడతారు కదా, పెళ్ళాన్ని పెట్టుకొని రేపొద్దున గుడిలో అంటే ఈయన ప్రారంభోత్సవం చేస్తాడంట. రాముడు అటువంటి వాడు పూజ చేసేటప్పుడు సీతమ్మ లేకపోతే ప్రతిమను పెట్టి పూజ చేశాడు. మరి ఈయన పెళ్ళం బతికే ఉండగా పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని మరి పూజ చేస్తాను కదా, ఆ పూజకి ఏమైనా విశిష్టత ఉంటది, దానికి ఏమైనా లాభం జరుగుతుంది, లేదా అరాచకం కదా, లేకుంటే ఏదైనా చెడు జరుగుతుంది కదా. పెళ్ళాం పెట్టుకుంటా బతుకుండగా కూడా పెళ్ళంతో ఇనాగ్రేషన్ చేయడట. వాళ్ళ అమ్మ చచ్చిపోతే గుండు కూడా చేయించుకోలేదు దుర్మార్గంగా. ఈయన సనాతన ధర్మం గురించి, హిందూ తత్వం గురించి మాట్లాడతారు. అసలు నవ్వుతారమ్మా జనాలు. సో అది కొంతమంది కొన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయి, వాటి గురించి మనం ఏం మాట్లాడతాం. అందులోనూ విడాకులు తీసుకున్నారు, కలిసి ఉండట్లేదు అనేది ఉంది కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే పుష్పలీల గారు లేదమ్మా, అన్ని ఒకటే. రాముడి గురించి మాట్లాడే వాళ్ళు, రాముడి జీవితం తీసుకున్నవాడు సీత లేకుండా యజ్ఞం చేశాడా చెప్పమని. ఇది మోడీ నన్ను డైరెక్ట్ మాట్లాడమండి, నేను మాట్లాడతా. అందుకే అంటున్నా, నాకు పార్లమెంట్ లో అవకాశం రావాలి. కానీ నిజంగా కంటెస్ట్ చేస్తున్నారా మీరు? ఈసారి కంటెస్ట్ చేస్తారా ఎంపీగా? అవకాశం వస్తే డెఫినెట్ గా చేస్తాను. ఎక్కడి నుంచి నిజంగా చెప్తాను. ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు? మాకుండేవి మా ఎస్సీలకమ్మా, మా మీద దయదలిచే వాళ్ళు ఎవరు? మాకున్న రిజర్వ్ స్థానాలే 3. అందులో ఒకటి మహిళకి ఇవ్వాలనేది నా డిమాండ్. మాదిగ కమిటీ నుంచి నేనే ఉన్నాను, సీనియర్ నేనే ఉన్నాను. సో మా సోదరులు 2 స్థానాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మమ్మల్ని రాణిస్తారు, రానివ్వరు. మరి దానికి ఏ రకమైన ఈక్వెషన్స్ ఉంటాయో పార్టీ ఏ రకంగా తీసుకుంటుందో నాకు తెలియదు. కానీ పార్లమెంట్ లో నా లాంటిది మాత్రం ఉంటే, దళితుల మీద ప్రేమ ఎట్లా నటించాడు, కాళ్ళు గడిగి నెత్తిని పోసుకున్న తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోని ప్రధానమంత్రి యొక్క అసలైన రూపం బయట పడేస్తాను. సో ఇప్పుడు ఈ మాట అడగడానికి అధిష్టానం దగ్గరికి ఢిల్లీకి వెళ్ళొచ్చారా? వాళ్ళ చెవిన వేశారా? మీ విజ్ఞప్తిని వివరించారా? అక్కడ ఎవరికి వేసాను, అక్కడ ఎవరిని కలవాలో కలిసాను, వాళ్ళందరికి కూడా ఇచ్చేసి వచ్చాను, హింట్ అన్ని కూడా ఇచ్చొచ్చాను. సో పాజిటివ్ రెస్పాన్స్ ఉందా? ప్రశ్నించడానికి డెఫినెట్ గా ఉంటది. కానీ అలాంటిది ఒక్కతే ఉంటది కదా మా సింగిల్ ఆర్మీ.
డెఫినెట్ గా పని చేసే వాళ్ళ కోసం ప్రజల కోసం చేసే దాంట్లో నేను నంబర్ 1. సో అందరి కోసం అందరూ పాలిటిక్స్ లో వస్తారు, ఆస్తులు కాపాడుకోవడానికి వస్తారా, ప్రయోజనం కోసం వస్తారేమో కానీ నాకు తెలియదు. కానీ నేను మాత్రం 100% సర్వీస్ ఓరియంటెడ్ గా అప్పుడు ఉన్నాను, ఇప్పుడు వరకు కూడా ఉన్నాను. భవిష్యత్తులో కూడా నేను చనిపోయేంత వరకు ఉంటాననేది నా ప్రజలకు తెలుసు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి తెలుసు, నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఇతర రాష్ట్రాలు కాకుండా ఇంటర్నేషనల్ కూడా తెలుసు. కాకపోతే పార్టీ వాళ్ళకి భయం ఏంటంటే, అన్ని పార్టీల వాళ్ళకి భయం ఏంటంటే పుష్పల్లి లాంటిది వచ్చింది అనుకోండి, అన్ని కూడా తెలుస్తుంది కాబట్టి ప్రశ్నించడం మొదలు పెట్టిందంటే మాకు ఆన్సర్ దొరకదు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు ఇండైరెక్ట్ గా రాజకీయాల్లో ప్రెషర్స్ పెడుతుంటారు. కానీ ఎవరు ఎన్ని చాపినా జరుగుతుంది, మంచి అనేది ఉందని నమ్ముతాను. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని నేను అనుకుంటాను. సో ఈసారి స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతున్నటువంటి ఎంపీ క్యాండిడేట్స్ లిస్ట్ లో పుష్పలీల గారి పేరు ఉంటుందని? 100% ఉండాల్సిందే నా డిమాండ్, అంతే. ఎస్ అండి పుష్పలీల గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈసారి జరగబోయేటువంటి డెవలప్మెంట్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ పుష్పలీల గారు. దట్స్ ఆల్ విత్ కోటేశ్వరరావు గారు అండ్ పుష్పలీల గారు. లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.